హలో అండి. రూపాయి విలువ రోజు రోజుకి తగ్గుతుంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది. బ్యాంకులో నగదు లభ్యతను పెంచేందుకు $5 బిలియన్ విలువైన డాలర్ రూపీ బై, సెల్, స్వాప్ ఆక్షన్ నిర్వహించబోతుంది. ఈ ఆక్షన్ మే 26 తేదీన జరగబోతుంది. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉన్న అన్‌సర్టెనిటీస్ వల్ల రూపీ చాలా వీక్ అవుతుంది. అందుకే ఆర్‌బీఐ ఈ డెసిషన్ తీసుకుంది. 3 సంవత్సరాల పీరియడ్‌కి యూఎస్‌డీ, ఐఎన్ఆర్ బై, సెల్, స్వాప్ ఆక్షన్ చేయాలని డిసైడ్ చేశారు. అసలు ఈ స్వాప్ అంటే ఏమిటి? బ్యాంక్స్ తమ దగ్గర ఉన్న డాలర్‌ని ఆర్‌బీఐకి అమ్మేస్తాయి. దానికి బదులు సమానమైన విలువ ఉన్న రూపాయిని తీసుకుంటాయి. 3 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ముందే నిర్ణయించిన ప్రీమియం ప్రైస్‌కి డాలర్స్‌ని తిరిగి కొనుగోలు చేస్తాయి. ఈ ఆక్షన్ ద్వారా బ్యాంక్స్ దగ్గర రూపీస్ తక్కువగా అవుతాయి. అలాగే దేశంలో ఫారెక్స్ రిజర్వ్స్ బలపడతాయి. రూపీ మరింత పడిపోకుండా ఉంటుంది. ప్రస్తుతం ఇరాన్ వార్ ప్రభావం మరియు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ వల్ల ఈ రూపీ చాలా వీక్‌గా ఉంది. ఈ స్వాప్ సహాయంతో రూపీని మరింత వీక్ కాకుండా కాపాడేందుకు ఆర్‌బీఐ ప్రయత్నిస్తుంది. ఈ ఆక్షన్‌లో మినిమమ్ బిడ్ సైజ్ $10 మిలియన్ అని ఆర్‌బీఐ చెప్పిందండి. థాంక్ యూ. జై హింద్.